సంగారెడ్డి జిల్లా చల్లగిద్ద తండాలో ఉద్రిక్తత ఏర్పడింది. పత్తి చేనులో గంజాయి సాగు చేస్తూ ఉన్నారు. విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలకు వెళ్లారు. సోదాలు చేస్తుండగా తండావాసులు తిరగబడ్డారు. పోలీసులపైన దాడికి యత్నించారు. పోలీసుల ఫోన్లు సైతం లాక్కున్నారు. సంగారెడ్డి జిల్లా చల్లగిద్ద తండాలో పత్తి చేనులో గంజాయి సాగు చేస్తూ ఉన్నారు. విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలకు వెళ్లారు. సోదాలు చేస్తుండగా తండావాసులు తిరగబడ్డారు. పోలీసులపైన దాడి చేశారు. పోలీసుల ఫోన్లు సైతం లాక్కున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ పొలం ఎవరిది, ఎంత మొత్తంలో సాగు చేస్తూ ఉన్నారు, ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే? ఫోన్ లాక్కున్నట్టుగా తెలుస్తుంది. దాడి ఏమైనా జరిగిందా? ఫిజికల్గా ఏమైనా దాడి చేశారా? చక్రి, నారాయణఖేడ్ మండలం చల్లగిద్ద తండలో ఈ రోజు నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులకు అక్కడ ఓ పత్తి చేనులో గంజాయి సాగు చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తమ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఓ పత్తి చేనులో సుమారు ఒక 120 గంజాయి మొక్కల వరకు వారంతా కూడా అక్కడ గంజాయి మొక్కలు ఉండడంతో ఆ గంజాయి మొక్కలనంతా కూడా ధ్వంసం చేశారు. అయితే ధ్వంసం చేసిన తర్వాత తండాలో జానకిరామ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇంట్లో గంజాయి ఉన్నట్టు, ఎండు గంజాయి ఉన్నట్టు కూడా సమాచారం రావడంతో ఆ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అంతా కూడా గంజాయి పంటను ధ్వంసం చేసిన తర్వాత అక్కడ ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా తండవాసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంలోనే ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో తాళం పగలగొట్టే యత్నం అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు చేయడంతో అక్కడ తండవాసులకు ఆ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి గొడవ జరిగింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తండవాసుల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ సమయంలోనే అక్కడ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ తండవాసులు గొడవ పడుతుండడం, వారిని అడ్డగిస్తుండడంతో వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే తండవాసులు పోలీసుల వద్ద నుంచి వారి వద్ద ఉన్న ఫోన్లు లాక్కున్నారు. అలాగే ఈ ఘర్షణలో అంటే ఇటు స్వల్ప తోపులాట లాంటిది జరగడంతో మాత్రం కొంతమంది పోలీసు సిబ్బంది గాయాలు అయితే తెలుస్తుంది. దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంటనే డైరెక్ట్ కు ఫోన్ చేయడంతో మాత్రం నారాయణఖేడ్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. వెళ్ళిన అయితే ప్రస్తుతం అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం అయితే తండాలో పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా జానకిరామ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ జానకిరామ్ అనే వ్యక్తిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఆ సాగు చేసినటువంటి గంజాయి సాగు చేసినటువంటి పంట ఎవరిదా, భూమి ఎవరిదన్న దానిపై మాత్రం ఇటు పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.